ఒక అమ్మాయి ప్రీవియస్ 3 ప్రెగ్నెన్సీస్ లాస్ అయిపోయాయి. తర్వాత కన్సీవ్ అవ్వట్లేదని వచ్చారు. మెడిసిన్ పెట్టాను, కన్సీవ్ అయింది, ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయింది, అంతా అయింది. సర్విక్స్ బాగా షార్ట్ అయిపోయింది. ఫుల్ రెస్ట్‌లో ఉంచాము. ప్రెగ్నెన్సీ టర్మ్ వరకు కంటిన్యూ అయింది. డెలివరీకి ట్రై చేసేటప్పుడు ఇంకేవో కండిషన్స్ ఉన్నాయి. బెటర్ మీకు సిజేరియన్ చేసుకోవడం సేఫ్ అన్నాను. లేదు నార్మల్ కావాలి అన్నారు. సరేమ్మా నార్మల్ చేస్తాను అన్నాను. ఇంజెక్షన్ స్టార్ట్ చేసి వెళ్ళాను ఇంటికి. సిస్టర్కి చెప్పానమ్మా చూసుకోండి, ఫాస్ట్గా వెళ్ళకూడదు అని. వాళ్ళు ఏంటి, ఒకవేళ రెస్పాన్స్ రాకపోతే నేను సిజేరియన్ చేసేస్తానేమోనని నేను ఇంత జాగ్రత్తగా కంటికి రెప్పలా 9 నెలలు ఆ ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేసి జాగ్రత్తగా అక్కడ వరకు తీసుకొస్తే నేను ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చే లోపల 3/4 బాటిల్ ఫ్లూయిడ్ పంప్ చేస్తాడు వైఫ్ బాడీలోకి. అదేంటి? నార్మల్ డెలివరీ అయిపోవాలని. పెయిన్స్ వచ్చేస్తే నార్మల్ డెలివరీ అయిపోద్ది. నీ బిడ్డ గురించి నీకు వరీ లేదా? నేను ఎందుకు అంత లెక్కలు వేసి మరీ ఆ డ్రాప్ సెట్ చేసి వెళ్ళాను. గట్టిగా పెయిన్స్ వచ్చేస్తే బేబీ ఏమైపోతుంది? వెళ్ళాను, చూశాను, పరిగెత్తుకుంటూ మళ్ళీ ఇంటికి హాస్పిటల్కి వెళ్ళాను, చూశాను, బాగానే ఉంది, సెట్ చేశాను. అలా చేయకండి అని చెప్పాను. వీళ్ళు నేను ఇంటికి వెళ్ళిపోతే మళ్ళీ ఇలాగే చేస్తారనిపించి కిందనే ఉండిపోయాను రూమ్లో. అప్పుడు చెప్పాను, ఉమ్మనీళ్ళు ఏమన్నా లీక్ అయితేనా కొంచెం యాక్సిలరేట్ అవుతుంది, నార్మల్ డెలివరీ అవడానికి ఛాన్స్ బాగుంటుంది అని చెప్పాను. ఇలా చెప్పి కిందకి వెళ్ళక 5 minutesలో ఫోన్ వచ్చింది, మేడం ఉమ్మనీళ్ళు లీక్ అయిపోయాయి పేషెంట్కి అని. వెళ్ళి చూశాను, ఉమ్మనీళ్ళు చక్కగా ఉన్నాయి, మెంబ్రెయిన్ లీక్ లేదు, ఏం లేదు. కింద ఫ్లోర్ మీద చూస్తే ఎన్ని నీళ్ళు ఉన్నాయి. ఏంటి అంటే బాత్రూంలోంచి బకెట్లో మగ్లో వాటర్ తీసుకొచ్చి కింద పోసేసారట. అదేంటి? ఉమ్మనీళ్ళు లీక్ అయితే నార్మల్ డెలివరీ చేస్తానన్నాను కదా అందుకు. అంటే నీ అవుట్కమ్, నీ గోల్ నార్మల్ డెలివరీ అయినా బేబీ ఎలా ఉన్నా పర్వాలేదా? సో ఇక్కడ నన్ను కదా విలన్లా చూశారు. అంటే నేనంటే కదా నమ్మకం లేదు అక్కడ. ఎందుకు? డాక్టర్లు డబ్బుల కోసం మాత్రమే సిజేరియన్ చేస్తారు అన్న ఒక అపోహ వల్ల ఇలాంటి పేషెంట్స్ని ట్రీట్ చేసినప్పుడు బాధ చేస్తుంది. ఖచ్చితంగా ఆ అమ్మాయికి ఎప్పుడెప్పుడు బేబీ పుడుతుందా అని నేను ఎంతో ఆతృతగా ఎదురు చూశాను. ఆ కప్పులు ఎలా చూశారో నేను అలా చూశాను.